మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. Hello my dear students and parents. I am Harish Reddy, master trainer and mentor to IIT NEET episode students. టుడే సెషన్ వచ్చేసి నీట్ 2026 ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈరోజే రిలీజ్ చేశారు. సో మీరు ఎలా చూసుకోవాలి, ఎలా అప్లై చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. లాస్ట్ వరకు చూడండి, ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంబీబీఎస్ కానీ, బీడీఎస్ కానీ, నర్సింగ్ కానీ, నీట్ ఎంబీబీఎస్ టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి ఎగ్జామ్ రాయడానికి నోటిఫికేషన్. ఆల్రెడీ మనకు తెలుసు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే మే ఫస్ట్ సండే ఉంటుంది. ఈసారి మే ఫస్ట్ సండే ఎప్పుడు, మే 3rd రోజు వచ్చింది. సో మే 3rd రోజు మీకు ఎగ్జామ్ ఉంటుంది. 2 to 5 PM 3 hours ఎగ్జామ్ ఉంటుంది. 180 క్వశ్చన్స్ అండ్ 720 మార్క్స్. ఈ విషయాలు తెలుసు కదా. ఇప్పుడు మీరు ఎలా చూసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మీరు ఏం చేయండి అంటే జస్ట్ నీట్ 2026 అని టైప్ చేయండి. నీట్ 2026 మనకి ఇలా కనిపిస్తుంది. ఫస్ట్ NEET.NTA.NIC.in. అయితే ఈ ఎగ్జామ్ని కూడా ఎన్టీఏ వాళ్ళే కండక్ట్ చేస్తారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనమాట. అంటే అది ఒక ఏజెన్సీ. ఈ ఇండియాలో ఉన్న అందరు స్టూడెంట్స్కి ఒక ఎగ్జామ్ పెట్టి రిజల్ట్ ఇవ్వండి అని ఆ ఏజెన్సీకి అప్పచెప్తారు. సో వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. మీరు ఎన్టీఏలో చూస్తే కూడా ఉంటుంది. నేనేమో మీకు డైరెక్ట్గా నీట్ అని అనుకుంటారు కదా, అందుకే నేను డైరెక్ట్గా దీన్ని ఓపెన్ చేశాను. సో ఇక్కడ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంది కదా, మీకు ఇక్కడ క్లియర్గా అనిపిస్తుంది. చూడండి, పబ్లిక్ నోటీసు, న్యూస్ అండ్ ఈవెంట్స్ ఉంది కదా, ఇక్కడ ఇన్వైటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ 2026 దీన్ని క్లిక్ చేయాలి ఇప్పుడు. ఓకే, దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. ఇదే చూడండి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఇక్కడనేమో NMC నేషనల్ మెడికల్ కమిషన్ అనమాట. ఇది ఏజెన్సీ, ఇది కండక్ట్ చేస్తారు. ఒక ఏజెన్సీ. ఇప్పుడు నేనేం చేస్తా, నేనే ఎన్టీఏ అనుకోండి, నేను ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి రిజల్ట్ అంతా తీసుకొని NMC వాళ్ళకి ఇస్తాను. దాన్ని బట్టి కౌన్సిలింగ్ వేరే వాళ్ళు కండక్ట్ చేస్తారు. దాని గురించి తర్వాత చెప్తా. సో ఈ ఎగ్జామ్ జేఈ మెయిన్స్ కానీ, తర్వాత నీట్ ఎగ్జామ్ కానీ, CUET కానీ, CSIR కానీ, గేట్ కానీ, ఈ ఎంట్రన్సెస్ ఎగ్జామ్స్ అన్నీ ఈ ఏజెన్సీ వాళ్ళే కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ మనకు ఈరోజు ఇచ్చారు చూడండి, 8th February 2026 ఈరోజు వచ్చింది పబ్లిక్ నోటీస్ ఇన్వైటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ 2026. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీకు డైరెక్ట్గా ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ ఎప్పుడు అంటే 8th February 2026 to 8th March మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాం. 8th March వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. 8th February అంటే ఈ రోజు నుండి 8th March 9 PM వరకు. నా సజెషన్ ఏంటి అంటే మీరు త్వరగానే అప్లై చేయండి. త్వరగా అప్లై చేస్తే ఏమవుతుంది అంటే సెంటర్స్ మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన సెంటర్స్లోనే మీకు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్. ఓకే, అంతేగాని 15 రోజుల తర్వాత ముహూర్తం బాగుంది సార్, March 1st ముహూర్తం బాగుందంట, ఇలా మాత్రం ఆలోచించకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మీ కష్టమే మీకు లక్కీ ముహూర్తం అని పెట్టుకోండి, అంతే, మీ హార్డ్ వర్కే. సో ఖచ్చితంగా త్వరగా అప్లై చేయండి, లేదా 1 or 2 days తర్వాత ఖచ్చితంగా అప్లై చేసేసేయండి. నెక్స్ట్, లాస్ట్ డేట్ ఆఫ్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ఫీ త్రూ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్. చెప్తున్నా, మీ కార్డ్సే యూజ్ చేయండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. డెబిట్ కార్డ్ అంటే ATM కార్డే, క్రెడిట్ కార్డ్ మీ దగ్గర ఈ డీటెయిల్స్ ఉంటాయి కదా, వీటితోటే ఫీ పేమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎప్పుడుందంటే 8th March 2026 up to 11:50 PM. 8th March రోజు నైట్ వరకు ఉందన్నమాట ఫీజ్ పేమెంట్ చేయడానికి ఛాన్స్. అప్లికేషన్ ఫామ్కి ఏమో 8th March 9 PM వరకే. ఫీ పేమెంట్ చేయడానికి కొంచెం ఎక్కువ టైం ఇస్తారనమాట, ఏ ఎంట్రన్స్ అయినా సరే. ఎందుకంటే ఏదన్నా టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయేమని కొంచెం ఎక్కువ టైం ఇస్తారు. నెక్స్ట్, కరెక్షన్ ఇన్ పర్టికులర్స్ 10th March to 12th March. మీరు ఏదన్నా మిస్టేక్ చేస్తే, మ్యాక్సిమం చేయకండి, ముందే కరెక్ట్గా ఫిల్ చేయండి. బై మిస్టేక్ ఏదన్నా జరిగితే 10th March to 12th March కరెక్షన్ చేసుకోవచ్చు వాటిది. నెక్స్ట్, కేటగిరీ ఫీజు ఎంత. ఇప్పుడు సార్ అప్లికేషన్ ఫీజు ఎంత ఉంది అంటే, కేటగిరీ ఆఫ్ క్యాండిడేట్ సెంటర్స్ ఇన్ ఇండియా. ఓకే, ఇది జనరల్కి ఎంత అంటే జనరల్కి 1700.
జనరల్కి 1700, అవుట్ సైడ్ ఇండియా 9500. కొద్దిమంది వేరే దేశంలో ఉండి చేస్తుంటారు అవుట్ సైడ్ ఇండియా. సెంటర్స్ ఇన్ ఇండియానేమో 1700, అవుట్ సైడ్ ఇండియా వేరే కంట్రీస్లో రాయాలనుకుంటే 9500. నెక్స్ట్ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ నాన్ క్రిమీ లేయర్కి 1600, ఒక 100 రూపీస్ తక్కువ. ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ చూడండి, క్రిమీ లేయర్ అంటే రిచ్ పీపుల్, నాన్ క్రిమీ లేయర్ అంటే కొంత మిడిల్ క్లాస్ పీపుల్ అండి, వాళ్ళకు రిజర్వేషన్ ఉంటుంది. మీది నా దగ్గర క్రిమీ లేయర్ ఉంది కదా అంటే మిమ్మల్ని 1600 కాదు 1700 పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ థర్డ్ జెండర్ వాళ్ళకి 1000 రూపీస్ ఉంది ఫీజు. ఓకేనా. సో ఇది అప్లికేషన్ ఫీజు అనమాట. నెక్స్ట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ అండ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఆర్ టు బి పేడ్ బై ది క్యాండిడేట్స్ యాజ్ అప్లికబుల్. ఇది మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి, అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్, ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది 8 మార్చ్ వరకు. ఓకే. ఆ ఫీజు ఎంత అని అంటే 1700, 1600, 1000 రూపీస్. ఓకే, 1700 జనరల్, ఇవి చూసుకోండి. నెక్స్ట్ అనౌన్స్మెంట్ ఆఫ్ సిటీ ఇంటిమేషన్ ఎప్పుడంటే తర్వాత వెబ్సైట్లో పెడతారు. మనకు డౌన్లోడింగ్ అడ్మిట్ కార్డ్స్ తర్వాత వెబ్సైట్లో పెడతారు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ క్లియర్గా ఇచ్చారు చూడండి, May 3rd, 2026. డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ 180 minutes, 3 hours, 180 minutes, 180 questions. ఒక్కో క్వశ్చన్కి 4 మార్క్స్, 180 into 4 720 మార్క్స్ మ్యాక్సిమం. టైమింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు 2 PM to 5 PM. ఓకే, ఇండియన్ స్టాండర్డ్ టైం IST అంటే. నెక్స్ట్ సెంటర్ ఆఫ్ నీట్ 2026 ఎగ్జామినేషన్ యాజ్ ఇండికేటెడ్ ద అడ్మిట్ కార్డ్లా చెప్తున్నారు. డిస్ప్లే ఆఫ్ రిగార్డెడ్ రెస్పాన్స్ షీట్ ఆన్సర్ కీస్ అంటే తర్వాత చెప్తారంటున్నారు. అండ్ వెబ్సైట్ వచ్చేసి nta.ac.in అనమాట. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ ఆన్ ది NTA వెబ్సైట్ టు బి అనౌన్స్డ్ లేటర్ ఆన్ ది వెబ్సైట్. ఇది హెల్ప్ లైన్ నెంబర్. మీకు ఇంకేదైనా హెల్ప్ లైన్ ఏదన్నా ప్రాబ్లం ఉంది అది అంటే ఇక్కడ +911140759000కి లేదా మెయిల్ ఐడి neetug2026@nta.ac.in దీనికి మెయిల్ పెట్టండి. ఇక్కడ ఇది మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్. దీనిపైన ఏమి ఇచ్చిందో ఒక్కసారి చెప్తాను. ఓకే, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈజ్ ఇన్వైటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ NEET 2026 ఫర్ అడ్మిషన్ టు ది అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సెస్ ఇన్ ఆల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా. ఇండియాలో ఉన్న అన్ని మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ కోసం MBBS చేయడానికి, BDS ఇవి చేయడానికి కండక్ట్ చేసే ఎగ్జామ్ అనమాట. యాజ్ పర్ ది సెక్షన్ 14 ఆఫ్ ది నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ 2019, ద NEET హ్యాస్ టు బి కండక్టెడ్ యాజ్ ఏ కామన్ అండ్ యూనిఫామ్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ ఇంటూ. ఇక్కడ నుంచి మీకు యూజ్ అవుతుంది చూడండి. బోల్డ్ లెటర్లు ఇస్తారు. మీరు ఏ నోటిఫికేషన్ అన్నా చూడండి, బోల్డ్ లెటర్లు ఇచ్చిండ్రంటే అది మనకు అవసరం, అది హైలైట్ చేసిన అనుకోండి. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్ ఆల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, ద NEET 2026 కోర్స్ అండ్ మెరిట్ లిస్ట్ విల్ ఆల్సో అప్లై ఫర్ అడ్మిషన్స్ టు BDS అంటే డెంటల్, BV బ్యాచులర్ ఆఫ్ వెటర్నరీ అండ్ సైన్స్, యానిమల్ హస్బెండరీ కోర్సెస్ యాజ్ ఫాలోడ్ ఇన్ ద పాస్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద రూల్స్ గవర్నర్డ్ బై రెస్పెక్టివ్ రెగ్యులేటర్ బాడీస్. సో మనకు సింపుల్గా ఈ NEET ఎగ్జామ్ ద్వారా MBBS చేయొచ్చు, BDS చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ వెటర్నరీ సైన్స్ వీటికి ఎలిజిబుల్ అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏమి ఇచ్చారంటే BIMS అంటే ఆయుర్వేదిక్, BUMS యునాని, ఇలా BSMS ద ఇండియన్ సిస్టమ్ మెడికల్ ఇన్ ఆల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్ గవర్నర్డ్ దిస్ యాక్ట్. నెక్స్ట్ BHMS అంటే హోమియోపతి డాక్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్, యునానీ డాక్టర్, ఇవి కావాలి అంటే ఈ ఎగ్జామ్ రాయాలి అని చెప్తున్నట్లు అనమాట సింపుల్గా. నెక్స్ట్ MNS మిలిటరీ నర్సింగ్ సర్వీసెస్ యాజ్ పర్ సీకింగ్ అడ్మిషన్ టు BSc నర్సింగ్ కోర్సెస్ కూడా. యాక్చువల్గా ఆల్ ఇండియా కోటాలో ఆల్ ఇండియాకు మీకు మార్క్స్ మంచిగా వస్తే MBBS సీట్, PDS, BSc నర్సింగ్ ఎట్ ఎ టైం కండక్ట్ చేస్తారు. ఓకే, బీయింగ్ కండక్టెడ్ ఎట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ హాస్పిటల్ ఫర్ ది ఇయర్ 2026 ఆర్ రిక్వైర్డ్ టు క్వాలిఫై ఫర్ NEET. ద NEET స్కోర్ విల్ బీ యూజ్డ్ సెలెక్షన్ ఫర్ 4 years BSc నర్సింగ్ కోర్స్ అనమాట. అంటే ఇక్కడ మిలిటరీ నర్సింగ్ సర్వీసెస్లో కూడా మీరు చెయ్యాలి అని అంటే ఇది యూజ్ అవుతుంది, NEET స్కోరే యూజ్ అవుతుంది అని చెప్తున్నారనమాట. సో నాకు తెలిసి మ్యాక్సిమం BPC స్టూడెంట్ NEET ఎగ్జామ్ మ్యాండేటరీ. NEET ఎగ్జామ్ రాసిన తర్వాత నేను NEET స్కోర్ మీద ఎక్కడెక్కడ అడ్మిషన్స్ పొందొచ్చో వెరీ క్లియర్గా నేను వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఆల్ ఇండియా కోటాల తర్వాత తెలంగాణ స్టూడెంట్స్కి ఏమో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి NTR హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఈ డిఫరెన్స్ ఏంటి,
బైపీసీ స్టూడెంట్స్కి బెస్ట్ కోర్సెస్ నీట్ ద్వారా ఎంబీబీఎస్ చేయొచ్చు, బీడీఎస్ చేయొచ్చు, బీఎస్సీ నర్సింగ్ చేయొచ్చు, ఎప్సెట్ ద్వారా ఏ కోర్సులు చేయొచ్చు, తర్వాత అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ, ఓకే ఇవి చేయాలంటే ఏం చేయాలి. సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వెరీ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో డౌట్. సో ఈరోజు మాత్రం మెయిన్గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది, అప్లికేషన్ డేట్స్ వీటిని చెప్పడమే మన ఉద్దేశం. సో మై డియర్ స్టూడెంట్స్, ఇదండి ఇంపార్టెంట్. ద ఎగ్జామ్ విల్ బి 3rd May. ఇక్కడ ఇచ్చారు 180 minutes అండ్ 2 to 5 PM ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఐ హోప్ ఇంకొకటి ఇక్కడ ఏమి ఇచ్చారంటే విల్ బీ కండక్టెడ్ ఇన్ 13 లాంగ్వేజెస్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఓకే మనం అందరం ఇంగ్లీష్లోనే రాస్తారు నాకు తెలిసి, నో డౌట్. ఇంకా ఎవరైనా లేదు సార్ నేను తెలుగులోనే రాద్దాం అనుకుంటున్నా, మా అబ్బాయి మా అమ్మాయి తెలుగులోనే రాద్దాం అనుకుంటున్నా, ఇక్కడ ఉంది చూడండి, తెలుగు అండ్ ఉర్దూ, బెంగాలీ, ఇంగ్లీష్, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడిశా, పంజాబీ, తమిళ్, తెలుగు అండ్ ఉర్దూ, తెలుగులో కూడా రాయొచ్చు. కానీ నా సజెషన్ యాజ్ ఏ ఫ్యాకల్టీ నా సజెషన్ ఏంటంటే ఇంగ్లీష్లో అల్టిమేట్ ఫైనల్ కన్క్లూజన్ ఇంగ్లీష్దే తీసుకుంటారు. ఐ హోప్ ఆల్ స్టూడెంట్స్ విల్ రైట్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ, నో డౌట్ ఇన్ దట్. సో ఓకే ఇదండి నోటిఫికేషన్ సంబంధించింది. సో నెక్స్ట్ వీడియో దీనికి కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, ఎక్కడ మిస్టేక్స్ చేయొద్దు, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మరొక వీడియో చేస్తాను. ఆయన మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది. ఎగ్జామ్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్, సబ్జెక్టివ్ ఇన్ఫర్మేషన్, కౌన్సిలింగ్ కావాల్సిన ఇన్ఫర్మేషన్, ఏ కాలేజ్ బెటరు, తెలుగు స్టేట్లో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో, ఈ స్టేట్లో ఆల్ ఇండియా కోటాలో ఏవి బెటర్ అనేది వెరీ క్లియర్గా మీకు అర్థమయ్యేలా మన ఛానల్ అందిస్తుంది. ఇందులో ఎటువంటి డౌట్ లేదు, ఫ్రీ మెంటర్షిపే ఉంటుంది, ఎటువంటి ఫీజు లేదు. ఓకేనా, మన ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ చాలా చాలా హెల్ప్ అవుతుంది మన ఛానల్కి. సో మై డియర్ స్టూడెంట్స్, మీరు పడ్డ కష్టం లాస్ట్ ఇయర్ కూడా 2 marks 3 marks తోటి మిస్ అయిన స్టూడెంట్స్, ఒక్క క్వశ్చన్ తోటి సీట్ మిస్ అయ్యి లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ ఈ ఇయర్ మీ అందరికీ సీట్ రావాలని ఫుల్ హార్డ్ వర్క్ చేస్తున్నారు మై డియర్ స్టూడెంట్స్. సో ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ విల్ గివ్ బెటర్ రిజల్ట్ టు యూ. ఆటోమేటికలీ విల్ బీ ఇన్ టాప్ మోస్ట్ మెడికల్ కాలేజ్, మంచి మెడికల్ కాలేజ్లో ఉండాలని కోరుకుంటూ ఈ ఎగ్జామ్ మాత్రం జాగ్రత్తగా అప్లై చేయండి, మిస్టేక్స్ చేయకండి. మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఫిక్స్డ్ చేసుకొని ఇవ్వండి. ఓకే దాని గురించి నేను ఒక వీడియో చేస్తాను నెక్స్ట్. మన ఛానల్ని ఫాలో అవుతుండండి, అప్ టు డేట్ ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.